నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారు కళ్ళు మూసుకొని ఉంటారని చెప్పి అంటుంటారు కదా, నిజంగా ఎందుకు స్వామి వారు కళ్ళు మూసుకొని ఉంటారు? దాని వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందంటారా? తప్పకుండా. ఓం నమో వెంకటేశాయ. తిరుమల యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. కోటాను కోట్ల మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆయన కళ్ళు మూసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే జరిగేటువంటి పాపాలని చూడలేక. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళలో 100కి 99 మంది పాపాత్ములే వెళ్తారు. అంటే పాపం చేశాను, పాపం నుంచి నిష్కృతి కావాలి అని వెళ్ళేవారు. కోపాలు వస్తాయి చాలామందికి నేను విషయం చెప్తే. లేదా నేను ఇంత సంపాదించాను, నీకు ఇందులో ఇంత వాటా ఇస్తా, హుండీలో ఇంత వేస్తా. లేదా ఈ పాపాలు నేను చేశాను, నాకు ఇది వస్తే నీకు నా జుట్టు ఇస్తా. నీ జుట్టు ఇవ్వడం దానికేమైనా లాభమా? వ్యాపార సమ్మత అదంతా వేరు. నిజంగా ఈ జుట్టు ఇవ్వడం ఇదంతా భగవంతుడికి ముందు నుంచి ఆచారంలో ఎక్కడైనా ఉందా? మానవులు సృష్టించిందేనా? మానవుల నుంచి వచ్చింది అమ్మ ఇదంతా కూడా, ప్రతి ఒక్కదానికి కూడా. అంటే ఏమవుతుందంటే నాకు ఈ కష్టం వచ్చింది, కష్టం నెరవేర్చిందంటే నీకు ఇస్తే జుట్టు మళ్ళీ వస్తుంది కదండి. స్వార్థం అక్కడ కూడా. నీకు ఒక్కసారి తిరుమల వెళ్ళి గుండు చేయించుకుంటే నీకు మళ్ళీ నెత్తి మీద ఒక్క వెంట్రుకి మొలవదంటే గుండు చేయించుకుంటారా? ఎవరు చేయించుకోరు. మరి స్వార్థం కదా. స్వార్థమే. అంటే భగవంతుడితో కూడా బేరాలే ఆడుతున్నాం మనం. భగవంతుడితో కూడా స్వార్థంతో ఉన్నాం తప్ప భక్తిగా ప్రేమగా ఎక్కడ మనం లేము. రెండు, భగవంతుని చూడటానికి వెళ్ళేటప్పుడు కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లోపలికి వెళ్ళి స్వామివారిని చూడగానే మనం ఏం చేస్తామండి? కళ్ళు మూస్తాం. ఇంకెందుకు చూడటం? అక్కడికి దివ్యమంగళ రూపాన్ని కనులారా చూడాలి. రూపాన్ని పైనుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు కూడా దివ్యమంగళ విగ్రహాన్ని చక్కగా వీక్షించాలి. ఆ వీక్షించుకుని దగ్గరికి కళ్ళు మూసుకుని కళ్ళుండి దేనికి ఇంకా? అంటే నువ్వు ఏ రకంగా అయితే కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని నువ్వు చూడలేక కళ్ళు మూసుకుంటున్నావో, అదే రకంగా మీరందరూ చేసేటువంటి నికృష్టమైన చేష్టలు చూడలేక ఆయన కూడా అలా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. అంటే ఆయన కళ్ళు మూసుకున్నంత మాత్రం మన చేష్టలు ఆయనకు తెలియదు అంటారా? తెలుసు. మరి ఎందుకు మూసుకోవడం? అందుకని గురువారం రోజు నాడు ఆ నామ విధానంలో సగం సగం ఉంటాయి. కొంచెం ఒక మోస్తరు జాగ్రత్తగా ఉంటారు. ఏదన్నా స్వామివారు చూస్తున్నాడు, ఇబ్బంది పడతాం, మనం ఇబ్బందులు పడతామని కొంచెం 100కి 10% జాగ్రత్తగా ఉంటారు. అంటే ఆ భయమైన ఒక మోస్తరు ఉందమ్మా. మిగిలిన రోజుల్లో కళ్ళు ఆయన మూసుకోవడం కాదు, వీళ్ళు మూసేస్తారు. ఆయన చూస్తున్నారు, తప్పులు మీరు చూడొద్దు అని వీళ్ళు మూస్తారా? నీ కళ్ళు మూస్తాం, మా తప్పులు మేము చేస్తాం అనే రీతిలో అవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా మనం భగవంతుని నిందించడానికి ముందుంటాం. ఇందులో మీకు ఒక విషయం చెప్తా. ఎన్నో రకాల విధ్వంసాలు జరుగుతున్నాయి దేవాలయాల మీద. అంటే నన్ను అడిగితే దానికి నేను సమాధానం మీకు కాదు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఒక వీడియోలో చెప్తాను. అనుకోకుండా దానికి సంబంధించి మీరు అడిగారు కాబట్టి ఇందులో నేను చెప్పాల్సి వస్తుంది. తనను తాను రక్షించుకోలేని భగవంతుడు భక్తుల్ని ఎలా రక్షిస్తాడు? అంతే కదా. అంటే నాకు అనిపించింది నిజమే, తప్పే ఉన్నది. ఇప్పుడు భగవంతుణ్ణి ఎవరు పిలుస్తున్నారు? భక్తులు. మనమే పిలుస్తున్నాం. ఆయన ఎక్కడో ఆయన భార్య పిల్లలతో, ఆయన కుటుంబంతో ఆయన ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ పైన ఏదో విహరిస్తుంటే ఒక విగ్రహాన్ని తయారు చేసి రాతితో ఆ విగ్రహాన్ని స్థాపించి కింద యంత్రం పెట్టి మంత్రాలతో నువ్వు దా అని చెప్పి పిలిపించి ఆయన అందులో నిలబెట్టి బంధించేశాం. ఎందుకని? ఆయనకి మనం సేవ చేసుకోవాలని చెప్పి. అంటే ఎవరు పిలిచారు? మనమే. దేనికోసం పిలిచారు? సేవ చేసుకోవాలని చెప్పి పిలుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీ ఇంటికి ఒక ఎమ్మెల్యే వచ్చారు, ఆయనకి మీరు కూర్చున్నప్పుడు కాఫీనో టీనో పాలో ఇచ్చినప్పుడు ఆయన ముందు మీరు యథావేషాలు ఇస్తారా? వేయరు కదా. ఒకవేళ ఇంట్లో మీరు ఏమన్నా గబిక్కిన చిన్న గొడవలు జరిగింది అనుకోండి, ఆయన వచ్చి ఏం జరిగిందని పంచాయతీ అడుగుతాడా? అడగడు. మనల్ని మర్యాదపూర్వకంగా పిలిచారు, మనం కూర్చున్నాము, మన దారి మనం వెళ్ళిపోయాం, అంతే. మీ ఇంట్లో జరిగే పంచాయతీ ఆయనకి ఎందుకు? పంచాయతీ కోసం పిలవలేదు, నువ్వు సేవించుకోవటం కోసం పిలిచావు, నువ్వు సేవ చేస్తున్నావు. ఈ సేవలో అనేక రకాలు ఉన్నాయి. స్వార్థపూరిత సేవ ఉంది, ఆయన తీసుకుంటున్నాడు. నిస్వార్థ సేవ ఉంది, తీసుకుంటున్నాడు. నర్మగర్భపు సేవ ఉంది, తీసుకుంటున్నాడు. నర్మగర్భపు సేవ అంటే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో చేస్తున్నట్టుగా ప్రతిబింబం కనిపించాలి బాహ్యకృతంగా. అంటే లోపల ఏముండదు, లోపల ఏముండదు, లోపల చేసేదండి, బయటికి మాత్రం బ్రహ్మాండంగా నేను చేస్తున్నా అది నర్మగర్భం అంటారు. అంటే లోపల ఒక రకంగా, బయటికి ఒక రకంగా. ఆ సేవని అయినా తీసుకుంటాడు. లోభగ్రస్త హృదయం, అన్ని రకాల సేవలనైనా తీసుకుంటాడు. మంచిగా చేస్తున్నా తీసుకుంటున్నాడు, చెడుగా తీసుకుంటూ నువ్వు పిలిచావు, నేను వచ్చా,
నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో అని ఆయన కూర్చున్నాడు అట్లా. ఇందులో అన్యాయంగా చేసేది ఎవరు? మనుషులు. అక్రమార్జనతో చేసేది ఎవరు? మనుషులు. దుర్మార్గంగా చేసేది ఎవరు? క్రూరాత్మకంగా చేసేది ఎవరు? దుష్ట దురాచారాలతో చేసేది ఎవరు? నింద ఎవరి మీద వేస్తున్నారు? దేవుడి పైన. ఎక్కడుందా అసలు? ఎక్కడ ధర్మమ్మా ఇది? ఏదైనా కొంచెమైనా నువ్వు చూడట్లేదు అని అంటారు. ధర్మం ఏదైనా ఉందా? ఆయన్ని పిలిచిన ప్రాసెస్ వేరు. నాకు ఇష్టమై నేను సేవ చేసుకోవడం కోసం నేను పిలిచా. నేను సేవ చేసుకోవాలి. ఆ సేవలో నాకేదో కాస్త అవసరమనో ఇంకోటనో నిస్వార్థంగా తీసుకోవడం మా పక్కన పడేసేసి స్వార్థపూరితంగా చేసుకుంటే తప్పే పడుతుంది మనదే. దానికి ఆయన్ని ఎలా నిందిస్తున్నాం అంటే అది కూడా ఒక పాపం. అంటే ఇవి ఆపే ప్రయత్నం కూడా ఆయన చేయొచ్చు కదా. ఎందుకు చేస్తాడమ్మా? ఎందుకు చేయకూడదు? భగవంతుడు కదా. ఆయనకి అంత అవసరం ఏంటి? ఇప్పుడు ఆయనకి నాస్తికుడన్నా ఆస్తికుడన్నా ఒకటే. ఎవరి యందు ప్రేమ ఉండదు, ఎవరి యందు ద్వేషం ఉండదు. నువ్వు ఏదైతే చేస్తావో దాంతోనే నిన్ను ముందుకు తీసుకెళ్తా, దాంతోనే నిన్ను నశింపజేస్తా. నువ్వు ధర్మంగా ఉన్నావు, కష్టపెడతా. ఎంత కష్టపెడతాను? నువ్వు మోయలేంత కష్టాన్ని పెడతా, ఆ తర్వాత నీ విజయాన్ని చేకూరుస్తా. అధర్మంగా ఉన్నావు, నువ్వు దాచుకోలేంత డబ్బిస్తా, చివరికి కుక్క చావు చంపిస్తా, దిక్కు లేకుండా చనిపోతావు. ఆ స్థితికి తీసుకొని వస్తా. రెండు ఆయనే ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఎంచుకుంటున్నావు. నీకు నన్ను పిలిచి ఆహ్వానం చేయాలి, నాకు అర్చన చేయాలి నీకు ఉందిగా. అంటే నీకు మంచి చెడు తెలుసుగా. తెలిసినప్పుడు ఇది మంచి ఇది చెడు తెలిసినప్పుడు చేస్తున్నది ఎవరు? ఆయన చేస్తున్నాడు. సో నీకు తెలుసు కదా, అది నీ మంచి చెడు నీకు తెలిసినప్పుడు నువ్వు చేసుకుంటున్న దానికి కర్మ నువ్వు అనుభవిస్తావు. ఇది వద్దు నేను ఎందుకు చెప్పాలి నీకు? నాకు అంత అవసరం ఏంటి? నాకు అన్న అవసరం ఉందా? లేదు. నన్ను అడిగావా? దీనికి భారతంలో చిన్న విషయం చెప్తానండి. శ్రీకృష్ణ పరమాత్మ నిలబడి ఉన్నాడు. రాజసూయ యాగం చేశాడు ధర్మరాజు. రాజసూయ యాగం చేసిన తర్వాత తిరుగులేదు ఇంకా. మరి అరణ్య అజ్ఞాతవాసాలు వెళ్ళాడుగా. ఎలా వెళ్ళాడు మరి? మీరు అన్నారు చూసారా, భగవంతుడు ఆపచ్చు కదా అని చెప్పి. అంత అవసరం ఆయనకి ఏముంది? అంటే భగవంతుడితో స్నేహంగా ఉన్నావు. స్నేహంగా ఉన్నంత మాత్రాన నిన్ను ఎందుకు ఆపాలి? నన్ను అడిగావా? అడగనిదే అమ్మాయిని అన్నం పెట్టదంటారు చూసారా. నీ ఊరికే రాలేదు, నన్ను అడగలేదుగా. నవద్వారపురి అంటే ఏంటో తెలుసా అండి? ఆ నవద్వారంలో శ్రీకృష్ణ పరమాత్మ లేడు. అంటే ద్వారంలో అంటే నవద్వారపురి, అందులో శ్రీకృష్ణ పరమాత్మ లేడు. కాబట్టి ఈయనేమయ్యాడు? అరణ్యాలు అజ్ఞాతవాసాలు చేయాల్సి వచ్చింది. ద్రౌపదీదేవి ఆవిడికి వస్త్రాభరణం చేస్తుంటే ఆ నవద్వారపురిలో ఆయన ఉన్నాడు. అంటే ఏంటంటే నువ్వేమనుకున్నావు? కృష్ణుడు నా దగ్గర ఉన్నాడుగా, నాకు చెప్పకపోతాడా? నీ మనస్సులో లేడు. బావా అని పిలిస్తే పక్కనే ఉన్నాడుగా. అంటే విలువ ఉండదు మనిషికి. విలువ పక్కనే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తోడుగా అంటే మనిషి మీద మనకు వాల్యూ ఉండదు. అడగం, మన ఇష్టం వచ్చేది చేస్తాం. కాబట్టి నీకు భగవంతుడు శ్రీకృష్ణుడు భగవంతుడని తెలుసు, ఏదైనా సర్వకార్య సాధకుడని తెలుసు, ఆపగలదని తెలిసి కూడా నువ్వేం చేసావు? ఆయన అడగల. నా పక్కనే ఉన్నాడు చూసుకుంటాలి అనుకుని నువ్వు ఆట ఆడేసావు. గోవిందార్పం నేను పక్కన కూర్చోబెట్టేశాడు తీసుకెళ్ళి. అదే ద్రౌపదీదేవికి వస్త్రాభరణం చేస్తుంటే అన్నా అని పిలిచింది, మనస్సులో ఉన్నాడు, వెంటనే ఆయన రక్షించాడు వచ్చి. అంటే ఆ ద్వారపురి నువ్వు భగవంతుడు నా ఇంట్లో ఉన్నాడు, నేను గుడి రోజు 10 సార్లు అంటే నెలకోసారి తిరుపతి వెళ్తున్నా కాబట్టి నాకు కష్టం రాకుండా నేను చూస్తాడు అనుకుంటే అది ఎందుకు కరెక్ట్ అవుతుంది? 10 సార్లు నువ్వు వెళ్తున్నావు సంవత్సరానికి, ప్రతి నెల నువ్వు వెళ్తున్నావు. కానీ ఏనాడైనా భగవంతుడా నీ క్షేమం కోరి నేను వస్తున్నా, నువ్వు ఎలా ఉన్నాయని అడుగుతున్నావా? మనం ఎంతసేపటికి భగవంతుడి దగ్గరికి నెలకోసారి తిరుపతి వెళ్తున్నామండి, సంవత్సరానికి 10 సార్లు వెళ్తున్నామండి. మేము దేనికి వెళ్తున్నాము? నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, ఆస్తి కావాలి, భూమి కావాలి, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, దీని మీదే వెళ్తున్నాం. కానీ భగవంతుడి మీద ప్రేమతో, ఆయన మీద భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి తండ్రి మనం అడగట్లేదు కదా. అంటే ఆయనకేం కావాలి అని అడిగినా, ఆయన ఒకవేళ అడగడు నాకు ఇది కావాలని, అడిగినా ఇచ్చేటంతటోళ్ళ మనం కాదు కదా గురుగారు. పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పబడిందిగా. భక్తితో ఒక ఆకు ఇచ్చిన తీసుకుంటాడు ఆయన. అంటే ఇది నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఆలోచన లేకుండా, తండ్రి నిన్ను చూడటం కోసం వచ్చా, కేవలం నిన్ను చూడటం కోసం వచ్చా, ఇక నాకు చేతైంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టా అంటే ఆయన అది తీసుకుంటాడమ్మా. అది మనం చేస్తున్నామా? అది మనం చేయట్లా. కాబట్టి మనం ఆయనకి చేయలేనప్పుడు ఆయన మనకు చెయ్యలేదు అనే అర్హత మనకు లేదు. అన్ని దరిద్ర పనులన్నీ మనమే చేస్తున్నాం, వ్యధావేషాలన్నీ మనమే చేస్తున్నాం. ఆయన అక్కడ రాయిలాగా కూర్చోబెట్టాం, నువ్వు అక్కడ కూర్చో అన్నాం, కూర్చున్నాడు ఆయన, స్టాచ్యూ అన్నాం, నిలబడిపోయాడు ఆయన. మన అన్నీ మనం చేసేసుకుంటూ మనం చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఆయనకి అవసరం ఏముంది అసలు?
పిలిచింది మనం, కూర్చోబెట్టింది మనం. ఆయన ఉన్నాడు, మనం కూర్చోబెట్టాము, మర్యాద లేకుండా మన ఇష్టం వచ్చేట్టు మనం చేసుకుంటాం. ఆయనకి అది అవమానమా కదా? ఆయన అక్కడ ఉంటాడు, మరి ఆ రాయి ఉంటుంది అక్కడ, ఆ విగ్రహంలోంచి ఆయన వెళ్ళిపోతాడు కదా. ఆయన వెళ్ళిపోతే రాయి అవుతుంది, ఆయన ఉంటే విగ్రహం అవుతుంది. ఆయన వెళ్ళిపోతాడు, ఇక ఆయన ఉంటే ఎంత లేకపోతే ఎంత, మన ఇష్టం వచ్చేట్టు మనం చేస్తున్నప్పుడు. కాబట్టి మనం చేసేటువంటి నీతి మాలిన పనులకి భగవంతుడిని నిందించడం కరెక్ట్ కాదు, అదొక మహాపాపం మళ్ళీ. కాబట్టి మనం చేసుకునేటి ఇప్పుడు ఉన్నారు మన సనాతన ధర్మం మీద ఏం జరిగినా నాకు సంబంధం లేదండి, నేను మహాపత్తిత్తుని, నేను నా అవసరమైతే నా కుటుంబం గురించో నా కులం గురించో వస్తే నేను ఫేస్బుక్ లేదా కామెంట్లో పెట్టేస్తాను, నువ్వు వింటా అని చెప్పి. అంతగా నేను వెళ్ళి ఎదురు ప్రశ్న చేయనండి, నా వల్ల కాదండి, నాకు నా కుటుంబం ఉందండి, నేను కూర్చునే రకాలు మనకి ఎందుకండి ఇవన్నీ. ఎంతసేపటికి కూడా మనం ఒక మాట అంటే, మన ఇంటికి పాలవాడు వచ్చాడు అనుకోండి, పాలవాడిని మనం తిడతాం. కూరగాయల తన దగ్గరికి వెళ్ళి ఇంకో కుసరై ఇంకో టమాటా ఇవ్వు, 50 రూపాయల కిలో, 40 చేసుకో, ఈ 5 రూపాయలు వాడితో బ్రతికేసినట్టుగా, మనకేదో పేదవాళ్ళు అయిపోయినట్టుగా వాడి దగ్గరికి వెళ్ళి పొట్లాడతాం. అదే కిలో టమాటాలు రిలయన్స్లోకి వెళ్ళి తీసుకుంటే ఆ కిలో పైన 40 గ్రాములు అంటే 40 గ్రాములు కూడా వాడు చచ్చినట్టు ముక్కు పిండి వసూలు చేస్తాడు. వాడి దగ్గర నోరు మూసుకొని బయటకు వస్తాం. కాబట్టి మనం ఏం మాట్లాడినా ఎదురు తిరిగి మాట్లాడుకునే వాడి మీద మాత్రమే మన ప్రతాపాలు చూపిస్తాను తప్పితే, కాస్త ఎదురు తిరిగి మాట్లాడతాడు అనుకుంటే ముందే నోరు మూసుకొని పక్క కూర్చునే రకాలు మనం. కాబట్టి భగవంతుడు తిరిగి మాట్లాడు కాబట్టి ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆయన అనేక రకాలుగా అవమానిస్తూ మన ఇష్టం వచ్చేది మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు, అక్కడ లేడు. ఎందుకుంటాడు? ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా, మీ ఇంటికి ఒక మనిషిని పిలిచి, పెద్ద మనిషిని పిలిచి ఆయన ముందు మీరు వ్యవహారాలు చేసుకుంటే ఆయన ఉంటాడా? ఆపుతాడా? మరి ఒక మనిషి ఇంట్లోకి పిలిచి అతనికి ఏదో మర్యాదలు చేసుకుంటూ మనం ఏదో చిన్న విషయం వస్తే ఆయన లేనిపోయిందని చెప్పి ఆయన ఒకటి మౌనంగా ఉంటాడు, లేదంటే పక్కకి వెళ్ళిపోతాడు. అటువంటి భగవంతుడిని పిలిచిన తర్వాత అంత అందరికీ రాజేగా ఆయన పెద్దవాడిగా, రాష్ట్రపతి కూడా నమస్కారం పెట్టగలిగిన వ్యక్తిగా భగవంతుడు. మరి ప్రపంచంలో అందరూ నమస్కారం చేస్తారు, అంత గొప్పవాడిగా అటువంటి వ్యక్తిని పిలిచి నువ్వు నీ ఇష్టం వచ్చేది చేస్తున్నావు అంటే ఆయనకు అవసరం ఉందమ్మా. కాబట్టి తప్పది విషయం, అంటే తప్పు మన దగ్గరనే ఉంది కంప్లీట్గా. తప్పుడు మనుషులు మనమే, సందేహమే లేదు అందులో. ఓకే, అది చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు.